హాయ్ అండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. మనం డబ్బును చాలా రకాలుగా ఖర్చు పెడతా ఉంటాం. ఒక అవసరాలకే కాకుండా అనవసరపు ఖర్చులు కూడా చాలా చేస్తున్నామండి. ఈ మధ్య కాలంలో అయితే జెంట్స్ కంటే కూడా లేడీసే ఎక్కువగా ఖర్చులు పెడుతున్నారండి. విపరీతమైన షాపింగ్లు చేస్తున్నారు. అనవసరంగా బట్టలు విపరీతంగా కొంటుంటారండి. అవసరం ఉన్నా లేకపోయినా షాపింగ్లు అయితే పిచ్చి పిచ్చిగా చేసేస్తున్నారు. అవి చేసిన తర్వాత మళ్ళీ అవి కొద్ది రోజులు వాడడం, మళ్ళీ పక్కన పడేయడం, మళ్ళీ కొత్త ఫ్యాషన్ రాగానే మళ్ళీ కొనడం, ఇట్లా చేస్తూ ఉంటారు కదా. చాలామంది అయితే అలాగే ఉన్నారండి. ఒక అన్నీ అనవసరంగా కొనడము, చూసిందల్లా కొనడం. మన వీడియోలో టాపిక్ ఏంటంటే డబ్బు పొదుపు గురించి అండి. ఉదయం లేచినప్పటి నుంచి మనకి ఇంట్లోకి వస్తువులు, కూరగాయలు కొనాలన్నా పాల ప్యాకెట్ దగ్గర నుంచి అన్నీ కూడా మనం ఖర్చు పెడతా ఉంటాం. నైట్ డిన్నర్ వరకు కావాల్సినవన్నీ కూడా తీసుకొచ్చుకుంటాం. అవన్నీ కూడా మన అవసరాలు. అవి తప్పనిసరి. కూరగాయలు తెచ్చుకోవాలి, పాల ప్యాకెట్ తెచ్చుకోవాలి, ఇవి మన నిత్య అవసరాలు. వాటి కోసం మనం ఖర్చు పెడతాం. అంతవరకు ఓకే. కానీ అనవసరంగా కూడా అవి మనకు అవసరం లేకపోయినా సరే అనవసరంగా చాలా ఖర్చులు పెడతా ఉంటాం. అవసరమైన వాటికంటే అనవసరమైనవే మన దగ్గర ఎక్కువగా ఉంటాయి. అవి మనం అసలు వాడేదే ఉండదు. ఒక షాపుకి పోతాం, మనకు అక్కడ నచ్చింది, కళ్ళకి అది అద్భుతంగా అనిపిస్తుంది అనమాట. ఇది మన ఇంట్లో ఉండాలి ఈ వస్తువు అని అనిపిస్తుంది. నాకు కూడా అట్లనే అనిపిస్తుంది. షాపుకి పోయినప్పుడు చూడంగానే ఇది బాగుంది, ఇది కొత్తగా ఉంది, ఇది మా ఇంట్లో అలంకరించుకుంటే బాగుంటుంది అని అనిపిస్తుంది. కానీ అక్కడికి వెళ్ళి రేట్ చూడంగానే అమ్మ వద్దులే, ఇంత రేట్ ఉందా అనేది అక్కడ పెట్టేస్తాను అనమాట. నేను ఫస్ట్ ప్రైస్ అయితే చూస్తాను. ఫస్ట్ అది బాగుంటుంది, కళ్ళకి అది చూడంగానే ఆకర్షించేస్తుంది మనల్ని. దాని పోయి దగ్గరికి వెళ్ళి నేను చూసేసి వస్తాను. కానీ ఆ రేటు చూడంగానే అది మేము కొనగలము, కానీ అది అంత రేటుది మనకు అవసరమా అని అనిపించేసి నేను అక్కడ పెట్టేస్తాను. అసలు తీసుకొని దాన్ని అది ఎంత బాగుంది చూసి ఆనందిస్తాం అంతే. బాగుంది, డిజైన్ బాగుందని ఆనందిస్తాం. నాకు రేట్ చూడంగానే ఇంత ప్రైస్ వద్దులే అని చెప్పేసి నేను అక్కడ పెట్టేసి వచ్చేస్తాను. అంతవరకే ఉంటుందండి. నాకు ఏది అవసరమో ఈ వస్తువు ఇది లేకపోతే మనకి ఈరోజు గడవదు అనుకుంటేనే నాకు తీసుకుంటా తప్ప మన ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఉంది, మన ఇంట్లో ఇది తప్పనిసరిగా ఉండాల్సిందే అనేదైతే పోటీతత్వం అయితే ఏమీ లేదండి. మన కుటుంబానికి ఏది అవసరం, ఏది అనవసరం, మన బడ్జెట్ ఎంత, మనం ఇది కొనుక్కోవడం వల్ల మనకు లాభం కంటే నష్టం ఎంత ఉంది అని తెలుసుకున్న తర్వాతనే నేను ఆ వస్తువు అయితే తీసుకుంటానండి. నేను కూడా చాలా పొరపాట్లు అయితే చేశాను స్టార్టింగ్లో కూడా. అంటే కొంచెం అవగాహన లేక మా వారికి కూడా చెప్తాను. ఏదైనా నేను ఒక పని చేసేటప్పుడు ఒక వస్తువు కొని ఆయన సలహా అయితే తీసుకుంటాను. ఆయన అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది ఇప్పుడు మనకు అనవసరం కదా, ఇప్పుడు ఇది ఎందుకు, ఇప్పుడు ఉండే ఖర్చుల్లో ఇది అవసరమా, ఇట్లాగని చెప్తారు. కానీ ఒక్కొక్కసారి మన ఆడవాళ్ళం కూడా వినం కదండి. లేదు నాకు అది కావాల్సిందే, నాకు ఇది తీసుకోవాల్సిందే నేను అని చెప్పి కొంచెం మొండిగా కూడా వాదిస్తుంటాము. నేనైతే అలాగే స్టార్టింగ్లో చేసేదాన్నండి. కానీ అంత నాకు బ్రెయిన్ లేకనే ఆలోచనలు అవన్నీ కూడా తర్వాత కొంచెం ఎక్స్పీరియన్స్ వల్ల ఫస్ట్ నేను కూడా వాదించేదాన్ని, అసలు వినేదాన్ని కాదు. తర్వాత తెలుసుకున్నానండి. మనకు ఖర్చులు ఏంటి, ఇట్లాగేందనేది చాలా చేంజ్ అయ్యానమాట. మనకి ఏది అవసరమో అదే తీసుకోవడము. ఏదైనా కొంచెం ఒక దెబ్బ తింటేనే కదా మనకు దాని నుంచే ఒక పరివర్తన అనేది, ఒక మార్పు అనేది వస్తుంది. ఆ మార్పు అనేది కూడా రావాలండి, వస్తేనే మంచిది. అది కూడా లేటుగా వచ్చి అంతా అయిపోయిన తర్వాత వచ్చిన ఉపయోగం ఉండదండి. మనం స్టార్టింగ్లోనే దాని గురించి తెలుసుకొని కొంచెం మారితే మన ఫ్యామిలీలు బాగుంటాయి. మనకు ఉండడానికి, తినడానికి, కట్టుకోవడానికి ఉన్నాయి కదండి. ఇంకా మనకు అంతకు మించి మనం ఎక్కువగా ఆశపడి మన దగ్గర ఉంటే మనం ఇప్పుడు ఆ వస్తువు కొనడం వల్ల మనకు నష్టం లేదు, వెనకాల ఇంత వస్తుంది అని అనుకుంటే మనం వెళ్ళి కొంటాం. కానీ మనకు అది శక్తికి మించి అని అనిపించినప్పుడు అది కొని ఇంట్లో తెచ్చి పెట్టుకొని ఊరికి అలంకరణగా పెట్టుకుంటే ఉపయోగం ఏం లేదు కదా. దాని వెనకాల మనకి ఎంత కష్టం ఉంటుంది. ఒక రూపాయి సంపాదించే వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ అనేది, ఆ రూపాయి విలువ ఏందనేది సంపాదించే వాళ్ళకే తెలుస్తుంది. ఖర్చు పెట్టడం చాలా సులభం అండి, సంపాదించడం అనేది చాలా కష్టం. అందులోనే ఈ రోజుల్లో ప్రతి రూపాయి కూడా దాచుకుంటేనే మనకు విలువ ఉంది, అలాగే మన అవసరాలు కూడా తీరుతూ ఉంటాయండి. లేకపోతే చాలా కష్టం అండి. డబ్బును మనం విపరీతంగా ఖర్చు పెట్టకూడదు. మన నిత్యావసరాలు పెట్టుకోవాలి, అవి తప్పనిసరి మనకు రోజులో. కానీ కొంతమంది ఏం చేస్తారంటే ప్రతి పండగకి షాపింగ్లు చేస్తారు, చిన్న చిన్న పండగలకు షాపింగ్ చేస్తారు, ఇంకా బర్త్డేలని ఇంకా ఇట్లా రకరకాలుగా చేస్తూ ఉంటారు. కానీ మా మటుకు మేమైతే అండి చాలా తక్కువ అండి షాపింగ్ అనేది. పిల్లలకి ఎప్పుడైనా పిల్లల బర్త్డేలకైతే తప్పనిసరిగా పోయి తీసుకొని వస్తాము, బట్టలు అయితే తీసుకొని వస్తాము. అది కూడా ఈ మధ్య తగ్గింది. అది కూడా పిల్లలు హాస్టల్లో ఉంటారు, వాళ్ళకి నచ్చింది ఏదో తెచ్చుకుంటారు, లేకపోతే లేదండి. పెద్దగా పట్టించుకోవట్లేదు వాళ్ళు కూడా. ప్రత్యేకంగా డ్రెస్ కొనుక్కోవడం కానీ అన్నీ చేయడం కానీ కూడా వాళ్ళు కూడా పట్టించుకోవట్లేదు, ఉన్నాయే వేసేసుకుంటున్నారు.
వాళ్ళు స్టార్టింగ్లో అప్పుడు వాళ్ళకి తెలియనప్పుడు బర్త్డేకి డ్రెస్ అని అదని ఇదని అడిగేవాళ్ళు. ఇప్పుడు కొంచెం వాళ్ళకి ఒక ఏజ్ వచ్చింది, తెలుసుకుంటున్నారా ఏముందిలేమ్మా, ఏదైతే ఏముంది ఆ ఒక్కరోజుకి ఏమవుతుంది అని చెప్పి వాళ్ళు కూడా అట్లా అడ్జస్ట్ అవుతున్నారండి. పిల్లలు కూడా అట్లా తెలుసుకోవడం కూడా చాలా మంచిదే కదా, వాళ్ళకు కూడా డబ్బు విలువ అనేది తెలియాలి. మేము ఎప్పుడన్నా చేస్తామండి షాపింగ్, అంతే తప్ప నేను అసలు విపరీతంగా వెళ్ళి సపరేట్గా వెళ్ళి షాపింగ్ చేసే అలవాటు అస్సలు లేదు. ఇంకేదన్నా కావాలంటే మా వారితో వెళ్ళి నాకు కావాల్సింది తీసుకొని వస్తాను, అంతవరకు. నాకు ఏ వస్తువు కావాలో ఇంకా అదే తీసుకొని వస్తాను. అంతకు మించి అయితే నేను అస్సలు వేరే ఇతర షాపింగ్లు అయితే చేయనండి. ఉన్నవే నా మ్యారేజ్ అప్పుడు కొన్న చీరలనే నేను మళ్ళీ వాటిని వాడుతూ ఉంటాను, మార్చి వాడుతూ ఉంటాను తప్ప సపరేట్గా వెళ్ళి కొనడాలు కానీ ఇవన్నీ కూడా ఉండవండి. మనకు వచ్చే ఆదాయంలోనే మనం ఎలా ఆ డబ్బును మనం ఎలా పొదుపు చేసుకోవాలి ఏంటి అనేది మనం ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంటాము. కొంతమంది అవసరం లేకపోయినా సరే పని మనిషిని మెయింటైన్ చేస్తూ ఉంటారు. అన్ని పనులు పని మనిషికి చెప్పేస్తూ ఉంటారు. వాళ్ళు సరిగ్గా చేసినా చేయకపోయినా మాకు ఒక పని మనిషి ఉంది అని చెప్పుకోవడానికి కూడా పెట్టుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఎట్లా కాదన్నా మనకు నెలకి 2 నుంచి 3 వేలు అయితే ఈజీగా ఖర్చు అవుతుందండి వాళ్ళకైతే. మళ్ళీ సగం పని మనమే చేసుకుంటాం వాళ్ళు వెళ్ళిన తర్వాత. అంతోడు దానికి ఎందుకు మనకు పని మనిషి? ఆ డబ్బులు మనకు నెల మిగులుతాయి కదా, మిగిలినప్పుడు అవి మళ్ళీ మనం బ్యాంకులో కట్టుకోవచ్చు, లేదంటే పిల్లల పేరు మీద పోస్ట్ ఆఫీస్లో కట్టుకోవచ్చు, అట్లా ఉపయోగపడతాయి. ప్రతి నెల కూడా చెక్ చేసుకోవాలండి. మనం రోజు కూరగాయలు తీసుకుంటున్నాం, పాల ప్యాకెట్ తీసుకుంటున్నాం, మన నిత్యావసరాలు పోగా మనం ఇంకా వేస్టేజ్ ఏం చేస్తున్నాం, వేస్ట్ ఖర్చులు దేనికి పెడుతున్నాం అనేది మనం కనుక కరెక్ట్గా చెక్ చేసుకున్నట్లయితే మన ఆదాయాన్నే మనకు వచ్చే ఆదాయంలో నుంచే మనం పొదుపు చేసుకోవచ్చు. అలా కొంత డబ్బు అనేది మనకు సేవ్ అవుతుంది. అది ఎప్పుడైనా సరే మనకు ఖర్చులకి, మనకి ఎప్పుడైనా సరే పిల్లల ఫీజుల టయానికి కానీ, లేదంటే మనకి ఏదైనా జబ్బు చేసినప్పుడు హాస్పిటల్కి కానీ మనం చక్కగా ఉపయోగించుకోవచ్చు. ఇంకొకరి దగ్గర చేయి చాపి మనం అడుక్కోవాల్సిన అవసరం ఉండదు. మనకు వచ్చే ఆదాయంలో నుంచే మనం ఈ విధంగా కనుక మనం దాచుకున్నామంటే డబ్బుల్ని మన అవసరాలకి ఉపయోగించుకోవచ్చండి. మనము ఇప్పుడు ఒక ఫంక్షన్ వస్తుంది, నువ్వు చీర కొనకపోయినా కూడా ఆ ఫంక్షన్కి వెళ్ళేసి రావచ్చు, నడుస్తుంది. నీ దగ్గర ఉన్న వాటిల్లో ఏదో ఒకటి కట్టుకొని వెళ్ళిపోయినామంటే ఆ కాసేపే ఆ ఫంక్షన్ దాటుకొని మళ్ళీ బయటకు వచ్చినామంటే మళ్ళీ మనం నార్మల్ అయిపోతాం, మన పనుల్లో మనం బిజీ అయిపోతాం. ఆ క్షణాన్ని మనం దాటగలిగామంటే మనకి ఎలాంటి సమస్యలు ఉండవండి, హ్యాపీగా ఉండొచ్చు. ఫంక్షన్కి ఎవరైనా పిలిచారంటే మనము 2-3 రోజుల ముందు నుంచి చీర గురించి, జాకెట్ గురించి, దానికి పెట్టుకునే జ్యువెలరీ గురించి ఇట్లాగా మనం బుర్ర పోతుందండి. ఆ ఫంక్షన్కి పోయి ఇంటికి వచ్చేంత వరకు కూడా ఇంకా మనకి మైండ్ మొత్తం దాని మీదనే పెడతాం, ఇంకా వేరే ఏ ధ్యాస ఉండదన్నమాట. మేమైతే అలా కాదండి. ముందే నేను నా అన్నీ ఆల్రెడీ శారీస్ అవన్నీ అప్పుడే పాతగా ఉంటాయి, అవన్నీ కూడా నేను ఇది అని డిసైడ్ చేసుకొని పెట్టేసుకుంటాను. అప్పటికప్పుడు కట్టేసుకొని వెళ్ళిపోతూ ఉంటానండి. ఆ క్షణం మనం దాటుకొని వచ్చేసినామంటే ఏ సమస్యలు ఉండవండి. మనం అలా ఇప్పుడు అది తప్పనిసరి ఏం కాదు కదా, మనం ఖచ్చితంగా ఇదే కట్టుకొని వెళ్ళాలి, ఇట్లాగా వెళ్తేనే మనల్ని ఫంక్షన్కి రానిస్తారు అనేది ఏమీ లేదండి. ఎవరికి ఉండే విలువ వాళ్ళకు ఉంటుంది. మన విలువ మనకు తెలుసు. ఎదుటోళ్ళు మనకేమి విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు. మన ప్రాబ్లమ్స్ ఏంటో మనకు తెలుసు. అందువల్ల మనం అవన్నీ అసలు ఆలోచించుకోకూడదు. ఇప్పుడు నువ్వు ఫంక్షన్కి అది ఏ చీర కట్టుకున్నా నడుస్తుంది. అదే హాస్పిటల్కి ఏదైనా ఒక ప్రాబ్లం వస్తుంది, ఒక పెద్ద ఆరోగ్య సమస్యనే వస్తుంది. ఇప్పుడు హాస్పిటల్లో ఈ రోజుల్లో మనం హాస్పిటల్కి వెళ్తే ఎంత ఖర్చు అవుతుందండి? ఓపీకే 500 పే చేయాల్సి వస్తుంది. అది కూడా ఒక వారం రోజుల్లో అయిపోతుంది. మళ్ళీ వెళ్ళేసరికి మళ్ళీ 500 కట్టి వెళ్ళాలి. హాస్పిటల్కి ఏదైనా మనకు పెద్ద ప్రాబ్లం వస్తే ఎంతెంత ఫీజులు అవుతున్నాయండి. అది మనకు ఖచ్చితంగా కావాలి డబ్బులు, అది నడవదు ఇంకా. ఇప్పుడు మనం ఆ జబ్బుకి హాస్పిటల్కి పోయి డబ్బులు ఖచ్చితంగా పే చేయాల్సిందే. పే చేయకపోతే కష్టం కదా. నువ్వు ఇక్కడ చీర కొనకపోయినా, నగ కొనకపోయినా నీ లైఫ్ నడుస్తుంది. కానీ ఆరోగ్యం చూపించుకోకపోతే మనం లైఫ్ అనేది నడవదు కదా. ఖచ్చితంగా ఆరోగ్యానికి ఖర్చు పెట్టుకోవాల్సింది, అలాగే పిల్లల చదువులకి ఖర్చు పెట్టుకోవాల్సింది. మనం డబ్బులు కనుక దాచుకుంటే ఇలాంటి వాటికి మనం ఉపయోగించుకోవచ్చు. ఇంట్లో పని మనిషి మనకు అవసరము, ఒకవేళ మనం ఏ పని చేసుకోలేని పరిస్థితిలో ఉండి, కాలు కదపలేని పరిస్థితిలోనో, చేయి కదపలేని పరిస్థితిలోనో ఉంటే మనం పని మనిషిని పెట్టుకోవాలి, తప్పదు. కానీ మనకు అన్నీ బాగుండి అన్ని విధాలు మనం ఆరోగ్యంగా ఉండి కూడా పని మనిషిని మెయింటైన్ చేసినామంటే 3,000 ఖచ్చితంగా ఖర్చు అవుతాయండి. మనం చెప్పే పనులను బట్టి వాళ్ళు ఒక్కొక్క పనికి ఇంత అని డిసైడ్ చేస్తూ ఉంటారు. నేను 3,000 మామూలుగా చెప్తున్నానండి. ఇప్పుడు పని మనుషులు రేట్లు వాళ్ళు ఎక్కువగానే చెప్తున్నారు, ఎక్కువగానే ఉన్నాయి. అట్లా అండి, మనం రోజులో నెలకి 3,000 రూపాయలు మనం ఇంటికి పనులు చేసుకొని మన పనులు మనం చేసుకోవడం వల్ల కూడా మిగిలించుకోవచ్చండి. మనం ఆరోగ్యంగా కూడా ఉంటాం. మన పనులు మనం చేసుకోవడం వల్ల కూడా ఆరోగ్యంగా కూడా ఉంటాము. మన ఇంట్లో వాళ్ళు కూడా మనకు హెల్ప్ చేస్తూ ఉంటారు. వాడు పనమ్మాయి ఉందనుకోండి,
మనం గిన్నెలు నిండా పడేస్తాం. ఆ అమ్మాయి వస్తుంది కదా, తోమేస్తుంది కదా, మనం జీతం ఇచ్చాం కదా, పెట్టుకున్నాం కదా అని ఎవ్వరు ఏ పని చేయరు. అందరం బద్ధకస్తులం అయిపోతాం. అది కూడా ఒక ప్రాబ్లం అవుతుంది. ఈ మధ్య నేను హాస్పిటల్లో సర్జరీ అని చెప్పాను కదా, నాకు సర్జరీకి 3 lakhs అయిందండి. ఆ 2 సర్జరీలు చేసేదానికి 3 లక్షలు ఖర్చు అయింది. ఆ 3 లక్షలు మేము ఇన్సూరెన్స్ అది కట్టుకున్నాం కాబట్టి మా వారి కంపెనీ తరపు నుంచి కూడా కొంత అమౌంట్ మనకు లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఉందన్నమాట కంపెనీ తరపు నుంచి. అలా రాబట్టి సరిపోయిందండి. లేకపోతే 3 లక్షలు కట్టాలంటే మామూలు విషయం అయితే కాదు కదా. మనలాంటి వాళ్ళకి 3 lakhs ఒక రోజులో 3 లక్షల రూపాయలు పే చేయాలంటే అది మామూలు విషయం కాదు కదండి. అట్లా కొంత బాధ అనిపించింది అనమాట. అదే ఇప్పుడు ఒకవేళ ఈ కంపెనీ నుంచి ఇన్సూరెన్స్ మనకు లేకపోయి ఉంటే మనము డైరెక్ట్ మన జోబులో నుంచి కట్టాలి కదా. మన దగ్గర ఒకవేళ లేకపోతే అప్పు చేసి కట్టాలి, లేకపోతే మన దగ్గర ఏదైనా ఆస్తి ఉంటే ఆస్తి అమ్మేసి కట్టాలి. మనం అప్పటికప్పుడు ఆస్తి అమ్మాలన్నా సరే అది తక్కువకి అమ్మాలి, తప్పదు. ఇంకా మన ఆరోగ్యం ముఖ్యం కాబట్టి మనం ఆస్తి తక్కువ రేటుకైనా అమ్మేస్తాం. ఇంత నష్టపోతాం అనమాట మనం డబ్బులు అనేది మన దగ్గర ఉన్నప్పుడే జాగ్రత్త చేసుకోకపోతే రేపు ఏదైనా మనకు పెద్ద సమస్య వచ్చినప్పుడు అది డబ్బుతో కూడుకున్నది అయితే కనుక చాలా కష్టపడాల్సి వస్తుంది. ఎదుటి వాళ్ళ దగ్గర అప్పు చేయాల్సి వస్తుంది. మనం ఒక్కసారి కనుక అప్పుకు అలవాటు పడ్డామంటే, మనం ఒక్కసారి కనుక అప్పు చేసినట్లయితే అదే మనకు అలవాటు కింద కూడా మారుతుంది. దానివల్ల ఎన్ని సమస్యలు వస్తాయి. ఈ మధ్య మనం న్యూస్ ఛానల్స్లో కూడా చాలా చూసాం. ఆర్థిక సమస్యల వల్ల అప్పులు ఎక్కువ అవ్వడం వల్ల ఫ్యామిలీలే సూసైడ్లు చేసుకుంటున్నారు. పిల్లల్ని చంపడం, మళ్ళీ వాళ్ళు చనిపోవడం ఎన్ని చూసాము ఈ మధ్య న్యూస్లలో. అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా లేడీసేనండి పాటించాల్సింది ఇవన్నీ. జెంట్స్ చాలా వరకు తక్కువగానే పెడుతుంటారండి ఖర్చులు. అవి కూడా మనం ఒకవేళ వాళ్ళు ఎవరైనా జెంట్స్ ఖర్చు పెట్టే వాళ్ళు ఉన్నా సరే మనం వాళ్ళకి ఇట్లా అని చెప్పుకోవాలి. ఇంట్లో మన ఖర్చులు ఇలా ఉన్నాయి కదా, మనం ఇలా తగ్గించుకుందామని చెప్పాలి. మనం కొంతమంది మనల్ని రెచ్చగొట్టే వాళ్ళు కూడా ఉంటారండి. మన చుట్టుపక్కల వాళ్ళు కానీ మన బంధువుల్లో కానీ ఉంటారు. నేను ఇది కొన్నాను, నీ దగ్గర ఇది లేదా, మీరు పేదవాళ్ళ, మీరు కొనుక్కోలేరా అని కొంతమంది చాలా రెచ్చగొడుతూ ఉంటారండి. మనం అవన్నిటికి కూడా టెంప్ట్ అవ్వకూడదు. మనకి ఏది అవసరమో అదే కొనుక్కోవాలి. ఒకవేళ డబ్బులు ఉన్నా సరే మన దగ్గర అది కొనాలని ఏమన్నా రూల్ ఉందా? అట్లా ఏం లేదు కదా. ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళకు ఉంటుంది. అలా కూడా అనేవాళ్ళు ఉంటారండి, అవమానం కూడా చేస్తూ ఉంటారు. అవన్నీ కూడా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదండి. వాళ్ళు అప్పులు చేసి కొంటుర్రో మనకు తెలీదు, లేకపోతే వాళ్ళకు ఉండి కొంటున్నారో వాళ్ళు అప్పులు చేసి కొంటున్నారో అవన్నీ తెలియదు. తీరా ఏదైనా బయటపడ్డప్పుడు తెలుస్తాయండి ఒక్కొక్కరి విషయాలు. అందువల్ల మనం ఎదుటి వాళ్ళని చూసి మనం వాతలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనకి ఏది ఉంటే దాంతో మన లైఫ్ని అయితే నడపాలండి. ప్రశాంతంగా జీవితం గడపడమే చాలా ముఖ్యమండి. ఇప్పుడు ఎన్ని కోట్లు ఇచ్చినా దొరకంది అది ఒక్కటే. మనిషికి ప్రశాంతమైన జీవితం దొరకట్లేదు. అది చూసుకోవాలి. మనం ఖర్చులు విపరీతంగా పెట్టేసుకొని మళ్ళీ అప్పులు చేసుకొని ఆ అప్పు ఎలా తీర్చాలా అని మళ్ళీ అదొక మెంటల్ టెన్షన్. ఇంటికి అద్దె కట్టుకోవాలా, అప్పులు తీర్చాలా, పిల్లలకు ఫీజులు కట్టాలా, ఇవి టెన్షన్స్ ఉంటాయి. అందుకని మనము 10,000 వస్తే ఆ 10,000లోనే మనకేంటి నిత్యావసరాలు ఏంటి అవన్నీ చూసుకొని ఆ దాంట్లోనే బతకడానికి నేర్చుకోండి. అంతేగాని మనకు లేని దానికోసం పాకులాడిపోయామంటే చాలా కష్టాలు పాలవ్వాల్సి వస్తుందండి. చాలా రిస్క్ తీసుకోవాల్సి వస్తుంది లైఫ్ని. ఇంకా దాన్ని మనము ముందుకు నడిపించలేక సూసైడ్లు చేసుకుంటాం, భరించలేక. రేపు మనం లేకపోతే మన పిల్లల పరిస్థితి ఏంటని చెప్పేసి పిల్లల్ని చంపేసి పెద్దవాళ్ళు కూడా చనిపోతున్నారు. అలాంటి ఫ్యామిలీస్ నేను చాలామందిని చూశానండి. అత్యాశలకు పోకూడదు. మనకి ఎంతవరకు అంతవరకే జీవితాన్ని, మనకు ఎంతవరకు ఉందో అంతలో మనం సంతోషంగా ఉండాలి. మనం సంతోషంగా ఉండడమే ముఖ్యం. అంతేగాని డబ్బు ఉంటేనే సంతోషం, డబ్బు లేకపోతే సంతోషం కాదు. ఇప్పుడు మనం పొదుపు చేసుకున్నాం అనుకోండి, రేపు మన ఖర్చులకు ఉపయోగపడుతుంది కదా. నేను ఆపరేషన్ చేయించుకున్న హాస్పిటల్లో, పెద్ద హాస్పిటల్ అండి అది. అంటే నాకు 2 సర్జరీలు కాబట్టి మంచి హాస్పిటల్లో చేయించుకోవాలి కదా అని చెప్పేసి అక్కడికే వెళ్ళాము. అక్కడ ఇంకొకళ్ళు కూడా అదే రోజు నా సర్జరీ రోజు ఇంకొక సర్జరీ కూడా ఉన్నదండి. వాళ్ళకి ఆపరేషన్ పెద్దది, ఏదో లివర్ మార్పిడి ఏదో అన్నారు ఆ రోజు. హస్బెండ్ వైఫ్దే డొనేట్ చేస్తున్నారనమాట. దానికి ఏదో 40 lakhs అన్నారండి ఆపరేషన్కి ఖర్చు. 40 lakhs అంట. గవర్నమెంట్ నుంచి 10 lakhs వస్తాయంట, మిగిలిన 30 lakhs వాళ్ళే కట్టుకోవాలి. వాళ్ళకి అంత స్తోమత కూడా లేదు అనిపించిందండి. వాళ్ళు ఖచ్చితంగా చేయాలి. ఇప్పుడు ఆపరేషన్ అయితే ఖచ్చితంగా చేయాలి. చేయకపోతే వాళ్ళకి ప్రాణానికే రిస్క్. కానీ డబ్బు సరే మళ్ళీ సంపాదించుకోవచ్చులే అని చెప్పేసి ఒకవేళ పొలం అమ్మిండొచ్చు. అంత అప్పు అయితే ఎవ్వరు ఇవ్వరు కదండి. ఏదో ఒక 50,000 1 లక్ష వరకు అయితే ఇస్తారేమో, కానీ 30 లక్షలు అప్పు అంటే ఎవ్వరు ఇవ్వరు కదా. మనకు బ్యాంక్ లోన్ కూడా అంత రాదు, ఏదైనా షూరిటీ పెడితే తప్ప రాదు.
వాళ్ళు మ్యాక్సిమం ఏదైనా పొలము ఇంకేదైనా ఆస్తి అమ్ముకొనే ఉండొచ్చు. కానీ ఆడ ప్రాణాలు ముఖ్యం కదా మనకు. అప్పుడు తెలుస్తుందండి డబ్బు విలువ ఏంటి అనేది అప్పుడు తెలుస్తుంది మనకు. మనం కొనే ఈ చీరలు ఇవన్నీ ఏమైనా ఆపరేషన్కి తీసుకెళ్ళి మనం తాకట్టు పెడతామా? వేలు వేలు పెట్టి కొంటుంటారు చీరలు అయితే, అసలు ఇంకా లెక్కే ఉండదు. ఇప్పుడు మనకి ఏదైనా హెల్త్ బాగాలేకపోతే ఒక చీర అమ్మి వెళ్ళి ఆపరేషన్ చేయించుకుంటామా? అది కుదరదు కదా. ఒకవేళ మీ దగ్గర ఏదైనా డబ్బు ఉంటే నిజంగా మనం దాచుకోవాలి. ఇంకేదైనా ఆస్తి కొనుక్కున్నా సరే రేపు మనకు అవసరానికైతే ఉపయోగపడుతుంది. అట్లా ఏదైనా ఉంటే మంచిగా ఉంటే ప్లాన్లు అయితే అట్లా చేసుకోండి. కానీ ఖర్చులు ఊరికట్లా ఖర్చు పెట్టేసి ఇలా జీవితాన్ని రోడ్ల పాలు మాత్రం చేసుకోవద్దండి. చాలామందిని చూశాను అట్లాగా చెయ్యొద్దు. ఆ విధంగా మనం డబ్బునైతే పొదుపు చేసుకుంటే కనుక మన లైఫ్కి చాలా ఉపయోగపడుతుందండి. మనం కూడా మన పిల్లలకి రేపు ఆదర్శంగా ఉంటాం కాబట్టి మనకు వచ్చిన ఆదాయాన్ని మనం జాగ్రత్తగా ఖర్చు పెట్టుకొని పొదుపు చేసుకోవాలి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి. నేను ఏదైనా తప్పుగా అని అంటే అది కామెంట్లో చెప్పండి. నేనైతే ఎక్కడ కూడా తప్పు అయితే చెప్పలేదండి. మన లేడీస్ జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాను. మనం విపరీతంగా అన్నీ కొనేయకూడదు, అన్ని ఖర్చులు ఎక్కువగా పెట్టేయకూడదండి. జాగ్రత్తగా డబ్బులు అనేది దాచుకోవాలి. రేపు ఏదైనా మనకు అతి కష్టం వచ్చినప్పుడు ఆ డబ్బు మనకు ఉపయోగపడుతుంది. అందువల్ల జాగ్రత్తగా దాచుకోమని చెప్తున్నాను. మేము కూడా కింద స్థాయి నుంచి వచ్చిన వాళ్ళమే కాబట్టి ఆ డబ్బు విలువ ఏంటిది అనేది, ఆ కష్టం విలువ ఏందనేది తెలుసు కాబట్టి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ నేను వస్తాను. బాయ్.